చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ప్రెసెంట్ మనం నాసిక్ లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ యూజీ అండ్ పీజీలో బెస్ట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా బెస్ట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీగా నిలిచింది మన సందీప్ యూనివర్సిటీ. సార్ ఈ రోజు మొత్తం హడావిడిగా ఉంది. స్టూడెంట్ క్లాస్ రూమ్స్ లో కాకుండా బయట ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. సందీప్ ఉత్సవ్ అండి దీని పేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే 1 or 2 days ఉంటుంది. బట్ సందీప్ యూనివర్సిటీ ఏంటంటే 1 week ఉంటుంది. Students also need to unwind themselves, to rewind themselves. They also need some fun. ఫస్ట్ టైం నేను సందీప్ యూనివర్సిటీకి రావడము. సో వెరీ ఎక్సైటెడ్. ఈ క్యాంపస్ వచ్చి చూస్తే సో షాక్డ్ హౌ బిగ్ అండ్ తెలుగు క్రౌడ్ ఎస్పెషల్లీ మన వాళ్ళు కలిసినప్పుడు ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ సందీప్ యూనివర్సిటీ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్లో నాసిక్లో ఈవెంట్ తెలుగులో మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని అనుకోనుండే, బట్ లుకింగ్ అట్ ద క్రౌడ్ OMG అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కంప్యూటర్ సైన్స్, అందులో మళ్ళీ స్పెషలైజేషన్ AML, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత BSc ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, అలాగే లా ఉంది, BBA + LLB ఉంది, BA + LLB ఉంది, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే BSc మైక్రోబయాలజీ ఉంది, కాస్మెటాలజీ ఉంది, సో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. సో ఇలాగ అప్రాక్సిమేట్లీ 20 to 35 కోర్సెస్ యూజీ కోర్సెస్ ఉన్నాయి. లేని కోర్స్ లేదు అని సింపుల్ గా చెప్పేయండి సార్. ఇక్కడ ఆల్మోస్ట్ 50+ వర్కర్స్ ఉన్నారు. ఓన్లీ మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్ ని కుక్ చేయడానికి. తెలంగాణ నుండి కూడా ఒక చెఫ్ ఉన్నారు. సో మంచి దమ్ బిర్యానీ, మసాలా బిర్యానీ, తెలంగాణ స్పైసెస్ కావాలంటే ఏం చూసుకుంటారు. మనము పబ్లిక్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఒక వీడియోలో కానీ లేకపోతే అది రియల్గా కూడా వాళ్ళకు ఉండాలి. సో దాని గురించి మేము ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఫ్రీ విజిటింగ్స్ పెడుతున్నాం. అంటే హైదరాబాద్ కానీ లేకపోతే ఆంధ్ర, రాయలసీమ నుంచి అక్కడి నుంచి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు విజిటింగ్ చేపించి ఒక స్టూడెంట్ ఇక్కడ ఉండగలడా, వాడు 4 years తను ఇక్కడ చదవగలడా లేదా అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనం ఇక్కడ అడ్మిషన్స్ చేపిస్తాం. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ మీరు క్యాంపస్ చూస్తున్నారు ఆల్రెడీ. We are tied up with more than 1,000+ industries. సో లాస్ట్ మన దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 1,12,00,000 ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకి దాదాపు 60 lakhs ప్లస్ ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రియాదాసరి. సో ప్రెసెంట్ మనం నాసిక్లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ యూజీ అండ్ పీజీలో బెస్ట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా బెస్ట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీగా నిలిచింది మన సందీప్ యూనివర్సిటీ. 2008లో ఒక సాధారణ కాలేజ్గా స్టార్ట్ అయిన సందీప్ యూనివర్సిటీ 2017లో యూనివర్సిటీగా ఫామ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతగానో డెవలప్ అయింది. 2017లో మన తెలుగు స్టేట్స్ నుండి జస్ట్ 25 స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ చదివేవారు. ఆ తర్వాత 25 కాస్త 250 కాస్త 2000 కాస్త 3000గా మారి ఇప్పుడు 2026లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ నుండి 3000+ స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవడం మాత్రమే కాకుండా టాప్ MNCస్లో ప్లేస్మెంట్స్ కూడా గ్రాప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది అండ్ అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ ఫారెస్ట్ ఏరియాస్లో సిటీకి దూరంలో యూనివర్సిటీ నిర్మించడం కాకుండా సిటీకి దగ్గరలోనే, సిటీలోనే అండ్ మెయిన్ రోడ్ పక్కనే మన సందీప్ యూనివర్సిటీ అనేది నిర్మించడం జరిగింది స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండేలాగా. ఇవి మాత్రమే కాకుండా ఒకవైపు షిరిడి, మరొక వైపు త్రయంబకేశ్వర్ లాంటి పుణ్యక్షేత్రాలు కూడా అతి చేరువలోనే ఉండడం విశేషమని చెప్పుకోవచ్చు. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో అసలు ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారు అండ్ స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుండి వచ్చే స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, కాలేజ్ ఎన్ని ఏకర్స్లో ఉంది అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము. ఆల్రెడీ స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయి అంటే వెంటనే కాల్ చేసి క్వరీస్ అన్ని రిసాల్వ్ చేసుకోండి. సో మనకి యూనివర్సిటీ లోపలికి ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే
సెక్యూరిటీ చెక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో మనం యూనివర్సిటీ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాము. సో చూసారు కదా, బయట నుండి ఎవరు లోపలికి వచ్చినా సరే డెఫినెట్గా చెకింగ్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్కి ఐడి కార్డు ఉంది కాబట్టి ఐడి కార్డ్స్ చెక్ చేస్తున్నారు. లేదంటే ఎంట్రీ పాస్ అనేది టెంపరీ పాస్ ప్రొవైడ్ చేస్తారు. పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సో వాళ్ళకి టెంపరీ పాస్ చూసి లోపలికి అలౌ చేస్తారు. సో ఇప్పుడు మనతో పాటు సందీప్ యూనివర్సిటీ సౌత్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎస్. సో మన సౌత్ నుండి ఇప్పటికీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ సందీప్ యూనివర్సిటీలో? మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి సందీప్ యూనివర్సిటీలో సౌత్ స్టేట్స్ నుంచి దాదాపు ఒక 3,000 మంది పిల్లలు ఉన్నారండి ఇప్పటి వరకు. ఓకే. మన దాదాపు 4-5 ఇయర్స్ నుంచి మనకి తెలుగు వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, అంటే మనకి తెలంగాణ అయితే ఏంటి, ఏపీ అయితే ఏంటి, ప్రతి ప్లేస్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నియర్ బై 3,000 ప్లస్ ఉంటారు తెలుగు వాళ్ళు. ఓకే. సో 100 నుంచి స్టార్ట్ చేసి అలా 1000కి వెళ్ళాం. 3,000 ప్లస్ తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ నాసిక్లో చదువుతున్నారు. ఓకే. సో మరి స్టూడెంట్స్కి ఒక కాలేజ్ చూస్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చే మొదటి ప్రశ్న ఏంటి అంటే, కాలేజ్ చూస్ చేసుకున్నాం, ఓకే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. సో మనకి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది సందీప్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది? సందీప్ యూనివర్సిటీలో మనకి లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే హెచ్ఆర్ ఎంక్లేవ్ అని చెప్పేసి కండక్ట్ చేశారు. అదేంటంటే స్టూడెంట్ అవేర్నెస్ కోసం ప్లేస్మెంట్స్లో. అంటే ఏ యూనివర్సిటీలో ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీలో స్పెషల్ ఏంటంటే మన ప్లేస్మెంట్లు ఏంటంటే దాదాపు ఎవ్రీ ఇయర్ 200+ కంపెనీస్ వస్తాయి ఇది లైవ్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే హెచ్ఆర్ కంక్లేవ్ కండక్ట్ చేస్తారు. సో అక్కడ మనకి స్టూడెంట్స్కి ఏమేమి అయితే ప్లేస్మెంట్స్ ఈజీగా వాళ్ళకి పాసిబుల్ అవుతుందో ప్రతి ఒక్క హెచ్ఆర్ వస్తారు అనమాట. ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఇక్కడ. సో లాస్ట్ మన దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 1,12,00,000 ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకి దాదాపు 60 lakhs ప్లస్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి కూడా రీసెంట్ గా మనకి సూర్యాపేట నియర్ బై ఏరియా స్టూడెంట్స్ కూడా 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ వచ్చాయి ప్లేస్మెంట్ లో. సో ఇక్కడ కొన్ని అచీవ్మెంట్స్ చూస్తున్నాము, ఇవి స్టూడెంట్స్ కి వచ్చినవి అనుకుంటా. సో మనకి స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ఉన్నాయా యూనివర్సిటీలో? యూనివర్సిటీలో మనకి మీరు చూసారంటే మనకి దాదాపు స్టూడెంట్స్ కి క్రికెట్ గ్రౌండ్ కాంచి అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి మన స్టూడెంట్స్ కి. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. క్రికెట్ అయితే ఏంటి, వాలీబాల్ అయితే ఏంటి, ప్రతి ఒక్కటి కండక్ట్ చేస్తాం. మన యూనివర్సిటీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి కూడా స్పోర్ట్స్ అనేవి వాళ్ళు చేస్తారు. అండ్ వేరే యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి పార్టిసిపేట్ చేస్తారు. సో సార్ తెలుగు స్టేట్స్ నుండి వస్తున్నారు అంటే నార్త్ స్టేట్స్ లో మేజర్ గా మనకి స్పైస్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు చాలా భయపడుతుంటారు. సో మనకి ఫుడ్ అండ్ హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి సందీప్ యూనివర్సిటీలో? ఇక్కడ మనకి మెయిన్ ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే మనకి మన బాబు తెలుగు స్టేట్స్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నాడు, అక్కడ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈ స్పైసెస్ మీరు అన్నట్టు అక్కడ స్పైసెస్ ఇక్కడ దొరకదు. సో మనం ఏం చేసామంటే ఈ యూనివర్సిటీతో అంటే ఫుడ్తో సంబంధం లేకుండా ఓన్లీ మా టీమే మేమే మొత్తం క్యాంటీన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సౌత్ క్యాంటీన్. ఆ క్యాంటీన్ లో ఏంటంటే 8 members తెలుగు చెఫ్స్ ఉంటారు. ఓకేనా, వాళ్ళు ఏంటంటే ప్రతి తెలుగు వాళ్ళకు కూడా మన వాళ్ళే వంటలు వండడం కానీ దాదాపు 50 members మనకి తెలుగు వాళ్ళే వర్క్ చేస్తున్నారు సాఫ్రాన్ క్యాంటీన్ లో. ఇప్పుడు మనం తిన్నది సాఫ్రాన్ క్యాంటీన్, దాని నేమ్ సాఫ్రాన్ క్యాంటీన్. అది ఓన్లీ తెలుగు వాళ్ళే తింటారు అక్కడ సౌత్ వాళ్ళకి. అంటే మనకి మనం వచ్చామని ఏమన్నా చేశారా లేకపోతే? అంటే నేను తిన్నాను ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది, బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేశాను. సో మనం తెలుగు స్టేట్స్ లో లేకపోతే తెలుగు యూనివర్సిటీస్ లో అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో ఏ మాత్రం కూడా తగ్గలేదు అనమాట, అలానే ఉంది, చాలా బాగుంది. మెనూ కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ మెనూ ఉంటుందండి. వీక్లీ 2 times నాన్ వెజ్ మన స్టూడెంట్స్ కి, అంటే తెలుగు వాళ్ళు కంపల్సరీ నాన్ వెజ్ ఆల్మోస్ట్. సో ఇక్కడ స్పైసెస్ గా సెట్ అవ్వదు, బట్ మనం ఏంటంటే స్పైసెస్ కూడా మన వాళ్ళకి ఏ విధంగా అయితే బాగుంటుంది. సో ఎవ్రీ వీక్ లో 2 times నాన్ వెజ్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, బనానాస్ ఉంటాయి, స్వీట్, పూరి, ప్రతి ఒక్కటి ఎవ్రీ డే మనకి మెనూ రెడీ ఉంటుంది అక్కడ. సో చెఫ్స్ ఉన్నారు, మనకి తెలుగు స్టాఫ్ ఉన్నారు. సో హాస్టల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక యూనివర్సిటీలో ఏంటంటే హాస్టల్స్ ఎవ్రీ ఇయర్ కన్స్ట్రక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు ఇప్పుడున్న డేస్లో, ఎందుకంటే సందీప్ యూనివర్సిటీలో మినిమం thousands of స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఎవ్రీ ఇయర్. సో మనం ఏం చేసామంటే సౌత్ వాళ్ళకి మన క్యాంటీన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా. సో సౌత్ వాళ్ళకి ఏంటంటే మనకి హాస్టల్స్ కూడా న్యూ హాస్టల్స్ ఎవ్రీ ఇయర్. ఆ హాస్టల్స్ లో ఏంటంటే మనకి ఓన్లీ 4 members విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు యూనివర్సిటీ రికగ్నైజేషన్స్ వస్తే రికగ్నైజేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి మన యూనివర్సిటీకి? సందీప్ యూనివర్సిటీలో నార్మల్గా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అది మ్యాండేటరీ. నెక్స్ట్ ఏసీటీ అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్ ఏంటంటే యూజీసీ ఓకే, బట్ ఇది ఏంటంటే మనకి సందీప్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ మహారాష్ట్రలో మనకి ఓన్లీ యూజీసీ యాక్ట్ ప్రకారం 2F and 12B అని ఉంటుంది. అదేంటంటే ఇండియా వైడ్ లో దాదాపు 10 to 15 యూనివర్సిటీస్ కి ఆ పర్మిషన్ ఉంది. సో అది ఒక మహారాష్ట్రలో ఓన్లీ సందీప్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ప్లేస్మెంట్స్ కానీ వేరే కంపెనీస్ రావడానికి కానీ వేరే హైర్ చేసుకోవడానికి కానీ ఇంక్యుబేటర్ సెంటర్ అని ఉందన్నమాట. ఇంక్యుబేటర్ సెంటర్ మీన్స్ ఏంటంటే అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన స్టూడెంట్ ఉన్నారు,
థర్డ్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్లో కానీ ప్లేస్మెంట్ రాకున్నా పర్లేదు, తను ఓన్గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. చేసుకోవడానికి, స్టార్ట్అప్ చేసుకోవడానికి మన దగ్గర ఇక్కడ జస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఉంది. దానివల్ల ఏంటంటే ఫినాన్షియల్గా సందీప్ యూనివర్సిటీ ద్వారా మనకి దాదాపు 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఫండ్ రిలీజ్ చేస్తారు ఓకే కంపెనీ స్టార్ట్అప్ చేయాలనుకుంటే స్టూడెంట్. యా అదే అంటే ఒక కంపెనీలో మనం ప్లేస్ చేయడమే కాకుండా ఎంప్లాయబిలిటీ ఇవ్వడమే కాకుండా ఎంటర్ప్రీనర్స్ గా కూడా తయారు చేస్తుంది సందీప్ యూనివర్సిటీ అనేది. ఎస్, సో మరి మన వీడియో చూస్తుంటారు చాలా మంది, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి డీటెయిల్స్ తెలుసు. ఎవరైనా ఇప్పుడు ఫ్రెష్ గా మన ఏపీ తెలంగాణ స్టేట్స్ నుండి కానివ్వండి, సౌత్ నుండి కానీ రావాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి? అండ్ మన వాళ్ళకి చాలా మందికి హిందీ రాదు కదా, సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారా, లేకపోతే మన సౌత్ రీజియన్ లో ఎక్కడైనా హెడ్ బ్రాంచ్ ఏదైనా ఉందా అప్రోచ్ అవ్వడానికి? సందీప్ యూనివర్సిటీలో ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి దాన్ని డెవలప్ చేసింది, అడ్మిషన్స్ తెలుగు వాళ్ళని స్టార్ట్ చేసింది ఏంటంటే అశోక్ రెడ్డి సార్ ఓకే అండ్ నేను సాయి కుమార్ నా పేరు. మీ ఇద్దరం కలిసి ఏంటంటే దాదాపు సందీప్ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ 1 నెంబర్ నుంచి దాదాపు 1000స్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మా టీం అంటే సార్ వాళ్ళ టీం అయితే మా టీం ఏంటంటే దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. నేమ్స్ ఆల్మోస్ట్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉన్నారు, విజయ్ రెడ్డి అని చెప్పేసి, రామ్ రెడ్డి అని చెప్పేసి, మనకి వంశీధర్ అని చెప్పేసి తెలంగాణలో, నెక్స్ట్ శివ అండ్ మణి అండ్ స్వామి, ఇట్లా చాలా మంది ఉన్నారు మా టీం. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. ఈ టీం ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీ డెవలప్ ఆల్మోస్ట్ అంటే తెలుగు వాళ్ళని ఈ టీం అనేది మనకి ఖచ్చితంగా వాళ్ళు కేర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే మనకి డిస్క్రిప్షన్ లో లేకపోతే స్క్రీన్ మీద కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసామంటే వాళ్ళకి డైరెక్ట్ చేసేస్తారు డిస్ట్రిక్ట్ వైస్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, సో వయా ఫోన్ కాలే కాకుండా మనం దగ్గరికి వెళ్ళి పర్సన్ తో మాట్లాడాలి అని ఏమన్నా ఉంటే పేరెంట్స్ కి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 99% ప్రతి డిస్ట్రిక్ట్ లో మన సందీప్ యూనివర్సిటీ సంబంధించిన అడ్మిషన్ ఆఫీసర్స్ ఉంటాయి, లేదు అంటే మనకి కౌన్సిలర్స్ కూడా ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంటాయి, వాళ్ళు కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ అడ్మిషన్ ఎక్కడ ఏంటి, మనకి అడ్మిషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది మనకి దగ్గరలో అనేసి పూర్తి వివరాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే సార్, ఈ రోజు మొత్తం హడావిడిగా ఉంది, స్టూడెంట్ క్లాస్ రూమ్స్ లో కాకుండా బయట ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. సో మంచిగా ఫుల్ రెడీ అయి ఉన్నారు. అండ్ హారిక గారు వస్తున్నారని తెలిసింది, తెలుగు స్టేట్స్, నోయల్ గారు వస్తున్నారని తెలిసింది. ఏం జరుగుతుంది అసలు మన యూనివర్సిటీలో ఈ రోజు? సందీప్ ఉత్సవ్ అండి దీని పేరు. సందీప్ ఉత్సవ్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే 1 or 2 days ఉంటుంది. బట్ సందీప్ యూనివర్సిటీ ఏంటంటే 1 week ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? ఎవ్రీ ఇయర్ 1 week ఉంటుంది. ఓకే, ఈ 1 week లో ఏంటంటే ఈ 5 days స్టూడెంట్స్ కి డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, కల్చర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని ఉంటాయి. లాస్ట్ కి మనకి 6th and 7th అని ఇవాళ మెయిన్ డే అన్నమాట. మన సందీప్ యూనివర్సిటీ వాళ్ళకి దాదాపు పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ అండ్ రేపు. సో 7 days ప్రోగ్రామ్ జరుగుతుంటుంది సందీప్ ఉత్సవ్. సో మన సందీప్ యూనివర్సిటీ ఎన్ని ఏకర్స్ లో ఉంది? ఇక్కడ ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ అయితే కనిపిస్తుంది నాకు. ఇదేంటి అండ్ ఇదేంటి? సందీప్ యూనివర్సిటీ అండ్ సందీప్ ఫౌండేషన్ అండి. ఓకే, మనకి ఇది ఏంటంటే 2008 లో ఎస్టాబ్లిష్ అయింది యూనివర్సిటీ కాలేజ్. ఆఫ్టర్ దట్ మనకి 2016 లో యూనివర్సిటీగా పర్మిషన్ వచ్చింది. ఓకే, ఇదంతా కూడా 250 acres లో ఉంది. మొత్తం 250 acres క్యాంపస్ ప్లస్ క్యాంపస్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా 250 కన్నా మొత్తం వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. ఓకే, ఇందులోనే హాస్టల్స్, మనకి కాలేజ్ అంతా, క్యాంటీన్స్ కూడా 5 క్యాంటీన్స్ ఉన్నాయి మనకి. సో ఎందుకంటే thousands of people కాబట్టి నియర్ బై ఒక 10,000 స్టూడెంట్స్ ఉంటారు సందీప్ యూనివర్సిటీలో. ఈ ఇంతమందికి పాసిబిలిటీ అవ్వదు కాబట్టి దాదాపు 5 క్యాంటీన్స్ ఓపెన్ చేశాం. ఓకే, 5 క్యాంటీన్స్ లో మన తెలుగు వాళ్ళు కాకుండా అంటే త్రూఅవుట్ నార్త్ అండ్ సౌత్. మన సౌత్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ సాఫ్రాన్ క్యాంటీన్. ఓకే, అది చాలా పెద్ద క్యాంటీన్ అన్నమాట ఉన్న వాటిలో. సో సార్ మరి ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ మనకి సందీప్ యూనివర్సిటీలో దాదాపు లాస్ట్ ఇయర్ మనం 12,40,000 4 years ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. బట్ మనం ఏం చేసామంటే తెలుగు వాళ్ళకి 2,40,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. చేసి 10 lakhs క్లోజ్ చేసాం అనమాట. 10 lakhs అనేది త్రూఅవుట్ 4 years కి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఈ ఇయర్ కూడా ఏంటంటే 2016-17 లో కూడా మనం సేమ్ ప్యాకేజ్ రన్ చేస్తున్నాం. ఓకేనా, ఇయర్ కి మనం ఏం పెంచలేదు. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీస్ లో ఇయర్ చేంజ్ అవుతుంది. బట్ ఈ ఇయర్ ఏంటంటే అలాగే 10 lakhs ఉంటుంది అనమాట. సో సౌత్ రీజియన్ నుండి స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా యూనివర్సిటీ చూడడానికి వస్తున్నారు అంటే ఇక్కడ మనకి గైడ్ చేయడానికి ప్రదీప్ గారు ఉంటారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. సో మనకి సౌత్ రీజియన్ నుండి ఎవరైనా పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతారు వాళ్ళని?
మనకి ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో వచ్చేసి విజిటింగ్ కండక్ట్ చేసే ముందు మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఇయర్ 2026 జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ విజిటింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మనకి ఆల్రెడీ సాయి సార్ చెప్పినట్టు ఎవ్రీ డిస్టిక్ లో కూడా ఇన్ఫర్మేషన్ సెల్స్ ఉంటాయి. వాళ్ళతో మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీకు అక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం కానీ ఇక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి అదంతా కూడా గైడ్ చేసి పంపిస్తారనమాట. బ్యాచ్ చేసి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మేము ఇక్కడ యూనివర్సిటీ నుంచి ఏంటంటే వాళ్ళు ట్రైన్లో దిగినప్పటి నుంచి ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్కి వెహికల్ పంపించడం కానీ ట్రాన్స్పోర్టేషన్, దాని తర్వాత వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. అలానే యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీలో ఉన్న ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఫుడ్ కానీ ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా వాళ్ళకి చూపించి వాళ్ళని దానికి ఎక్స్పీరియన్స్ చేపించి వాళ్ళకి సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఓకే అడ్మిషన్ తీసుకుంటామంటే ఆ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మొత్తం కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ వాళ్ళకి గైడ్ చేసి మరి వాళ్ళకి ఏ డౌట్ లేకుండా ప్రతిదీ క్లియర్ చేసి ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అడ్మిషన్ తీసుకోక ముందే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. దగ్గరుండి కాలేజ్ చూపిస్తారు, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి క్లాస్ రూమ్స్ ఏంటి అన్ని దగ్గరుండి స్టూడెంట్ కి పేరెంట్స్ కి మీరు గైడ్ చేస్తారు. తర్వాత మీకు నచ్చితే అడ్మిషన్ తీసుకుంటారు వాళ్ళు, అంతే కదా సార్? అవుట్ ఆఫ్ దిస్ ఒక క్యూరియాసిటీతో ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మనకి సందీప్ యూనివర్సిటీకి జస్ట్ ఒక 20-25 మినిట్స్ లోనే జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడికి వచ్చిన తెలుగు స్టేట్స్ లో 100 పీపుల్ వస్తే ఎంతమంది జ్యోతిర్లింగం ని విజిట్ చేసి వెళ్తుంటారు? రిలీజియన్ తో సంబంధం లేకుండా మేడం మనకి ఇక్కడ యూనివర్సిటీ నుంచి ఒక 12 కిలోమీటర్స్ లో త్రయంబకేశ్వర్ ఉంది. అలానే ఎగ్జాక్ట్ యూనివర్సిటీ నుంచి 100 కిలోమీటర్స్ లో షిరిడి ఉంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మన యూనివర్సిటీ ఎలా విజిట్ చేస్తారో విజిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు టెంపుల్స్ అనే విజిట్ చేస్తారు. ఇంకోటి నాసిక్ మరొక పేరు ఏంటంటే టెంపుల్ సిటీ. ఇక్కడ మనకి చుట్టుపక్కల పంచవతి అని చెప్పేసి, అంజనేరి అని చెప్పేసి, త్రయంబకేశ్వర్, షిరిడీలా మొత్తం టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. మీరు క్యాంపస్ చూస్తున్నారు ఆల్రెడీ. ఈ క్యాంపస్ కూడా 100% గ్రీనరీ అనమాట. మొత్తం 250 acres ప్లస్ ఉంది. క్యాంపస్ కూడా 250+ acres ఉంది. ఇంకా రాబోయే కాలంలో మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది అనమాట. 100 బెడ్స్ ఆల్రెడీ మెడికల్ కాలేజ్ అనేది మనకు శాంక్షన్ అయింది. అది కూడా రాబోయే కాలంలో వస్తుంది అనమాట. ఓకే, సో సందీప్ యూనివర్సిటీ విజిటింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ విజిటింగ్ బట్ ఆల్సో ఏ ట్రిప్ అంటారు. ఖచ్చితంగా. ఓకే, సో టుడే we luckily got a chance to meet chairman of Sandeep University, Dr. Sandeep Kumar Jha garu. So let's talk to him. Hi sir. Hello. How are you? Good. So we already know there's a fest happening in university, Sandeep Utsav 2026. So could you tell us more about it? See, our university is known for discipline and very rigorous kind of academics. Our students round the year, they are busy in assignments, solving various kind of sessionals, the mini projects, the projects. Means it's a very rigorous kind of studies is there, examinations and all. Students also need to unwind themselves, to rewind themselves. They also need some fun to chill, for the chilling also. It's something is required. That's why we organize here Sandeepotsav every year. Our students wait anxiously for Sandeepotsav right from day one. Today is the final day of Sandeepotsav. For last 1 week, the students are busy in performing various kind of their extracurricular activities like singing, dancing, debate, speech and extempore and various kind of extracurricular activities. And today is the culmination of the festival. Wish that my students will enjoy Sandeepotsav 26 also very much. Sir, what is your part in Sandeep Utsav 2026? Are you going to meet the students? Certainly I am going to also participate. Oh, wow. And I also would like to see the performance of my students, and I would also like to cheer them up. Nice. Once again, congratulations for being one of the top university in India, and congratulations for all the Utsav and all. Thank you so much for your time, sir. Thank you very much. Thank you very much.
Come on, come on. సో వీ ఆల్రెడీ న్యూ దట్ సందీప్ యూనివర్సిటీలో సందీప్ ఉత్సవ్ 2026 జరుగుతుంది ఫెస్ట్. సో ఆ ఫెస్ట్ కి గెస్ట్ గా మన నోయల్ సేన్ గారు వచ్చారు. మనం ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్రొడక్షన్ మీ గురించి. చెప్పద్దు. నేను చెప్పను బికాస్ చెప్తేనే అది తప్పు, అంత ఫేమస్ మీరు కాబట్టి. వెరీ హ్యాపీ టు మీట్ యూ ప్రియా అండ్ Yeah. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్. నాకు ఫస్ట్ టైం నేను సందీప్ యూనివర్సిటీకి రావడము అండ్ ఐ స్పెషలీ వాంట్ టు థ్యాంక్ ద చైర్మన్ సార్ సందీప్ జా గారు, ఆల్సో అశోక్ రెడ్డి గారు అండ్ సాయి కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే దే బీన్ సో స్వీట్. ఇదంతా ఫైనల్ గా లాస్ట్ మినిట్ లో బేసిక్గా వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ దొరికే, వాళ్ళు మాట్లాడిన విధానం నచ్చి వి అగ్రీడ్. ఎందుకంటే చాలా షార్ట్ టైమ్ లో ఇంత ట్రిప్ ప్లాన్ చేయాలంటే కష్టం అవుతుంది కదా, బట్ ద వే దే వర్ హ్యాండ్లింగ్ అర్థమైన వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెరీ నైస్ పీపుల్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్స్. చెప్పినట్టు చేసేసారు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ క్యాంపస్ వచ్చి చూస్తే సో షాక్డ్ హౌ బిగ్ అండ్ తెలుగు క్రౌడ్ ఎస్పెషల్లీ మన వాళ్ళని కలిసినప్పుడు ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. యా, సో ఈ యూనివర్సిటీలో మీకు తెలుసో లేదో తెలీదు 3000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు మన తెలుగు స్టేట్స్ నుండి. యా, సో మీరు ఇందాక వచ్చినప్పుడు అందరూ అరుస్తుంటే ఏంటి ప్రభాస్ ఏమన్నా వచ్చారా అన్ని ఫీలే నాకు కలిగింది. సో మీకు ఏ విధంగా అనిపించింది స్టూడెంట్స్ ని చూడగానే? లేదు లేదు, ద క్రౌడ్ అనేది ఆ విధంగా స్టూడెంట్స్ రియాక్షన్ కొట్టండి, నేను నిద్ర నుంచి బయటకు వస్తాను. మీరు కూడా అలా అనుకున్నారా లేదా? ఐ డ్రీమ్ నుంచి కదా నాకు డ్రీమ్స్ చూపిస్తున్నారు మీరు. లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. చాలా అంటే ఎగ్జైట్ అయ్యారనమాట స్టూడెంట్స్ మిమ్మల్ని చూడగానే. పెద్ద పెద్ద అరుపులు, ఆ సౌండ్స్ అన్ని మీకు ఏ విధంగా అనిపించాయి? రీజన్ అండి, ఇప్పుడు మనము ఇంకో స్టేట్ లో ఉన్నాం కదా, మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రిసీవింగ్ అలా ఉంటుంది కదా. తెలుగు వాళ్ళు అనగానే కొంచెం ఆ ప్రేమ ఆప్యాయత అంతా ఇప్పుడు తెలుగులో ఉన్నంత సినిమాకి క్రేజ్ కానీ సినిమా వాళ్ళని ప్రేమించడం అనే దాన్ని అది కానీ ఇంకెక్కడ ఉండదు ఏ ఇండస్ట్రీలో. సో లక్కీలీ మనం ఆ ఇండస్ట్రీ నుంచి కాబట్టి మన వాళ్ళు అలానే రిసీవ్ చేసుకుంటారు, నేనే కాదు అందరినీ. అండ్ ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్, ఐ ఫెల్ట్ సో స్పెషల్ అండ్ సో హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు వస్తారు సందీప్ యూనివర్సిటీకి? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానండి, ఎందుకంటే నేను ఈసారి వచ్చింది ఒక టీజర్ వదిలి వెళ్ళడానికి, నెక్స్ట్ ఇయర్ వచ్చినట్టు ప్రాపర్ సినిమా. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి రావాలంటే 1 day బిఫోర్ వచ్చి అన్ని ప్రాపర్ గా సెట్ చేసుకుని పర్ఫామ్ చేయాలని అర్థమైంది. ఎందుకంటే ఇంత ప్రేమ ఉన్న చోట ఎంత చేసి వెళ్తే అంత బాగుంటది. ఐ ఫెల్ట్ దాట్. అండ్ మన వాళ్ళందరినీ కొంచెం ఒక గంట డాన్స్ ఆడిపియాలండి, అలసిపోవాలి వాళ్ళు. అలసిపోయానా ఇంకా చాలా నన్ను వెళ్ళిపోనా అనే వరకు చేస్తా. అలసిపోరు మన వాళ్ళు, అది కూడా ఉంది, అది కూడా. Anyways, thank you so much and all the best for future projects. Thank you so much. And Sandeep University, thank you so much for having me. Such a delight, such a pleasure to be here. And thank you for all the love you're showing to our Telugu people and especially me. And please do take care of all the Telugu students here. We are full of love. You just got to love them. Thank you. So now we have the one and only beautiful Detadi Harika garu with us. Sandeep University Sandeep Utsav 2026 visit చేశారు చీఫ్ గెస్ట్ గా. సో తన్నే అడిగి ఎలా అనిపించింది సందీప్ యూనివర్సిటీ అండ్ స్టూడెంట్స్ తెలుసుకుందాం. హాయ్ గైస్, సో ఫస్ట్లీ సందీప్ యూనివర్సిటీ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్లో నాసిక్లో ఈవెంట్ తెలుగునే మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని అనుకోనుండే, బట్ లుకింగ్ అట్ ద క్రౌడ్ ఓఎంజీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది హైదరాబాద్ లెక్కనే సౌండ్ చేసి ఉండే మాకు. ఇట్ డోంట్ సౌండ్ లైక్ ఇట్స్ ఎ నాసిక్ అండ్ దట్టు మన తెలుగు వాళ్ళు అంతమంది ఉన్నారని. అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 3500 ప్లస్ తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. బట్ మీకు తెలియని విషయం ఏంటి అంటే నార్త్ లో కూడా మీరు చాలా ఫేమస్ అనేసి. థ్యాంక్ యూ. సో మన సందీప్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఏ విధంగా అనిపించారు మీకు? అండ్ మళ్ళీ సందీప్ యూనివర్సిటీ ఎప్పుడు విజిట్ చేస్తున్నారు? మళ్ళీ పిలిచినప్పుడు డెఫినెట్గా వస్తానండి, ఇంకో కొత్త సాంగ్ చేసి ఆర్ ఐ డోంట్ నో హోప్ఫుల్లీ మూవీ ఆర్ సంథింగ్ సమ్ అమేజింగ్ వర్క్ తోటి. అండ్ యా, క్రౌడ్ అమేజింగ్ ఉండే అండ్ ఐ లవ్ దమ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు iDream Media. ఐఎమ్ యాంకర్ ప్రియా దాసరి. సో ఈరోజు మనం సందీప్ యూనివర్సిటీలో ఉన్నాము అండ్ మనతో పాటు ఏపీ అండ్ తెలంగాణ మార్కెటింగ్ అండ్ అడ్మిషన్స్ హెడ్
అశోక్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సో ఆల్రెడీ ఇక్కడ సౌత్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, అప్రాక్సిమేట్లీ 3000 మెంబర్స్ ఉన్నారు. ఓకే. 2021 నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక 10 మెంబర్స్, దాని తర్వాత 175, దాని తర్వాత 475, దాని తర్వాత 1240, అండ్ లాస్ట్ ఇయర్ ఆల్సో 1200. ఓకే. సో ఎవ్రీ ఇయర్ న్యూ స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. అలాగే డెవలప్మెంట్ ఆల్సో, అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు హాస్టల్స్ కానీ, లేకపోతే సౌత్ ఫుడ్ కానీ, లేకపోతే అకాడమిక్ పర్పస్గా తెలుగు స్టూడెంట్స్కి టేక్ కేరర్స్ కానీ, సో ఇవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటా ఈ రోజున సౌత్ స్టూడెంట్స్కి సెపరేట్ హాస్టల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము, సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేసాము. అలాగే సౌత్ ఫుడ్ ప్రిపరేషన్స్కి సౌత్ షెఫ్స్ కూడా ఇక్కడ మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ న్యూలీ అంటే స్టూడెంట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్లో వీటన్నిటిలో బిజీ ఉంటారు. సో అలాగే ఈ వీటికి స్టూడెంట్స్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా, అండ్ నిన్న ఇవాళ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తున్నాము. నిన్నేమో సందీప్ యూనివర్సిటీ ఈవెంట్ జరిగింది, ఇవాళ సందీప్ ఫౌండేషన్ ఈవెంట్ ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. సో ఇలాగ ఆల్రెడీ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో నియర్లీ ఒక 100 నుంచి 200 మెంబర్స్ యూనివర్సిటీ స్టాఫ్స్ ఎంప్లాయ్ ఉన్నారు. ఎవ్రీ ఏరియాలో వాళ్ళ బ్రాంచెస్ అంటే యూనివర్సిటీ బ్రాంచెస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ నాసిక్ వచ్చినా సరే మనకి తెలుగు ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. 3500 పీపుల్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అంటే హ్యూజ్ అచీవ్మెంట్ అది. సో అది ఎలా సక్సెస్ అయింది అని మీరు అనుకుంటున్నారు? సో సక్సెస్ అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పబ్లిక్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఒక వీడియోలో కానీ, లేకపోతే అది రియల్గా కూడా వాళ్ళకు ఉండాలి. సో దాని గురించి మేము ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో డెమోస్ ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి ఫ్రీ విజిటింగ్స్ పెడుతున్నాం. అంటే హైదరాబాద్ కానీ, లేకపోతే ఆంధ్ర, రాయలసీమ నుంచి అక్కడి నుంచి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు విజిటింగ్ చేపించి స్టూడెంట్ ఏదైతే రియాలిటీగా చూసి, ఎందుకంటే మనం రియల్గా చూడకుండా మనం ఏదో ఆన్లైన్లోనో లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్లో చూసి ఓకే చాలా బాగుందని, చాలా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే లైవ్గా చూస్తే వాళ్ళకి ఓకే స్టూడెంట్ ఇక్కడ ఉండగలడా, వాడు 4 years తను ఇక్కడ చదవగలడా లేదా అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనం ఇక్కడ అడ్మిషన్స్ చేపిస్తున్నాం అనమాట. అంటే అడ్మిషన్ తీసుకోకముందే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు, మొత్తం కాలేజ్ చూపిస్తున్నారు, ఎవ్రీథింగ్. వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ట్రైన్ రిటర్న్ వెళ్ళేంత వరకు వాళ్ళ ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, వాళ్ళకి మొత్తం విజిటింగ్స్ మొత్తం చేపించి యూనివర్సిటీలో ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎలా టీచింగ్ జరుగుతుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి క్లాస్ రూమ్స్ ఏ విధంగా మోడర్న్ అడ్వాన్స్డ్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించిన తర్వాతే మనం అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇంత టేక్ కేర్ తీసుకోబట్టే ఈ రోజున స్టిల్ 4-5 yearsలో 3000 మెంబర్స్ వరకు అయింది. ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా రాబోతుంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ అయింది, ఇంకో 2-3 yearsలో మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్లీ సార్. సో అడ్మిషన్ తీసుకోకముందే మన స్టూడెంట్స్కి ఉండే మొదటి ప్రశ్న ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ కంపెనీ ఎన్ని కంపెనీస్తో, ఈ కాలేజ్ ఎన్ని కంపెనీస్తో టైప్ అయింది, ఎంఎన్సీస్ వస్తున్నాయా, అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ప్యాకేజెస్ ఇలా ఉన్నాయి అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటి గురించి మీరు స్టూడెంట్స్కి కొంచెం క్లియర్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఇయర్స్ బిఫోర్ ఏంటంటే ఇంత కాంపిటీషన్ లేదు. ఈ రోజున ఆంధ్ర, తెలంగాణలో దాదాపు ఒక 7 to 8 lakhs పీపుల్ బీటెక్ ఇంజనీరింగ్ ఎంపీసీ రాసి బయటకు వస్తున్నారు. సో వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్, మాకు ప్లేస్మెంట్స్ ఏంటి, రేపొద్దున ఇక్కడ మేము జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మేము చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా యూనివర్సిటీ సైడ్ నుంచి అష్యూరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ ప్రాపర్గా ఖచ్చితంగా కూడా అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ డిసిప్లిన్ ఉండాలి, యూనివర్సిటీలో 100% వాళ్ళు సిలబస్ కవర్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏ కంపెనీ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా యూనివర్సిటీకి వస్తాయి. యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి క్యాపబిలిటీ ఉందా లేదా, వాడి కంపెనీని డెవలప్మెంట్ చేయగల వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. సో అందుకని ఏపీ తెలంగాణలో చాలా కాలేజ్ ఎందుకు ఇక్కడ దాకా వస్తున్నారంటే స్టూడెంట్ బయటకు వస్తే తనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవన్నీ అంటే తన అవుట్ లైఫ్ కూడా చూస్తేనే ఓకే వరల్డ్లో ఇలా ఉంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది అని చెప్పి తను మెచ్యూర్ డెవలప్మెంట్ అయ్యి ఫైనల్ ఇయర్కి వెళ్ళా అతను బాగా స్టడీగా తరువు అయితే కనుక 100% తనకి క్యాపబిలిటీ అంటే ఇవన్నీ ఇక్కడ రావడం మూలంగా తనకి అడ్వాంటేజ్ అవుతుంది. అలా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళకి స్టూడెంట్స్ ఏంటంటే స్కిల్స్ అనేది బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళు 100% వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది.
ఏదైతే మీరు అన్నారో అంటే అన్ని యూనివర్సిటీస్ చేస్తాయి కదా సార్, మీ దగ్గర స్పెషాలిటీ ఏముంది, ఎందుకు అక్కడి నుంచి ఇంత దూరం రావాలి అనే దానికి మేమేం చేస్తున్నాము, ప్లేస్మెంట్సే కాకుండా ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే ముంబై, నాసిక్ అండ్ పూణే ఇట్స్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్ అంటాం. దీని మధ్యలో దాదాపు 50,000 to 20,000 స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే. సో ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏది, ముంబై. సో ఎవ్రీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి మీరు మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో చూస్తే జాబ్ ఫెయిర్ అని చెప్పేసి, జాబ్ మేళా అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. అలా ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ మేళా అని చెప్పేసి ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఆ జాబ్ మేళాలో దాదాపు ఒక 100 నుంచి 200 కంపెనీస్ వస్తాయి. ఓకే. సో ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అదే విధంగా వీళ్ళకి యూనివర్సిటీ బీహార్లో కూడా ఉంది క్యాంపస్, అది కూడా సందీప్ యూనివర్సిటీ ఇన్ బీహార్. సో అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ మేళా జరుగుతుంది, ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ మేళా జరుగుతుంది, సందీప్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. ఓకే. సో అదే విధంగా ఇక్కడ టోటల్ మహేంద్ర కంపెనీ అనేది వెహికల్స్, థార్ వెహికల్స్ అనేది మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన యూనివర్సిటీ పక్కనే జస్ట్ ఒక 500 meters లో ఇక్కడే వెహికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అవుతాయి. ప్లస్ స్టూడెంట్స్ కి ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కానీ కొన్నిసార్లు ఇక్కడే యూనివర్సిటీలు తీసుకొచ్చి ఇదే ప్లేస్ లో మనకి లైవ్ డెమోస్ కూడా ఇస్తారు స్టూడెంట్స్ కి. తర్వాత పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ నాసిక్ లో. అదే విధంగా అడిషనల్ గా మేము ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి మేజర్ గా ఈ బీటెక్ సిలబస్తో పాటు చాలా మంది బీటెక్ సిలబస్ కంప్లీట్ అయిపోయినప్పుడు లేదంటే బయట కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జావా కానీ, ఒరాకల్ కానీ, పైథాన్ కానీ, శాప్ కానీ ఇలాంటివన్నీ ఆన్లైన్ కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే ఇంటర్న్షిప్స్ కూడా చేస్తారు. మేమేం చేస్తున్నాం, ఫ్యూజన్ టెక్స్ అని చెప్పేసి ఒక ఐఐటి, ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్తో మీ మీద ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి స్టూడెంట్స్కి అకాడమిక్స్ అనేది కాకుండా అంటే కోడింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ డిఫరెంట్ ప్రైజెస్ కానీ, డిఫరెంట్ కంపెనీస్ కానీ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్ ద కోడింగ్ చేస్తారు, బ్యాక్ అండ్ కోడింగ్. సో ఈ కోడింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేపిస్తారు. కానీ చాలామంది అవుట్ సైడ్ కొన్ని యూనివర్సిటీస్లో అంటే ఈ మధ్యన ఇలాంటి కంపెనీస్ కూడా చాలా వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, బేసిక్సే లేకుండా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఇంటర్న్షిప్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి రాకుండా వాడిని ఏదైనా సెంటెన్స్ రాయమంటే ఎవడు రాయడు. అదేవిధంగా ఫస్ట్ బీటెక్ సిలబస్ యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం కంప్లీట్ చేస్తూ వాళ్ళకి సాటర్డే కానీ, సండేస్ కానీ, లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో కానీ వాళ్ళు ఇది చేసినప్పుడు వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే పైథాన్ కానీ లేకపోతే ఒరాకల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మ్యాక్సిమం అది 4-5 years చేయాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం 5 months లేదంటే మ్యాక్సిమం 6 months. సో వీళ్ళకి స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్ యూజీసీ నామ్స్ ప్రకారం ఏదైతే సిలబస్ మనం కంప్లీట్ చేసుకుంటాం, సాటర్డే సండే వీళ్ళకి ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ కానీ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ డిపెండ్ అపాన్ వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం. సో వాళ్ళకి మనం ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్స్ అనేది ఇస్తున్నాం. సో ఈ బేసిక్స్ ఇచ్చినప్పుడు మేము ఇక్కడ ఏం చెప్తున్నాం, 100% జాబ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. ఎందుకు 100% జాబ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాం, గ్యారంటీ మనం చెప్పలేం. గ్యారంటీ ఇస్తే ఇంతమందికి ఈవెన్ సమ్ రిలయన్స్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఈవెన్ హైదరాబాద్లో మహేంద్ర వాళ్ళు కానీ ఇంతమందికి జాబ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వలేరు జాబ్స్. సో ఇక్కడ ఏంటంటే జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో స్టూడెంట్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు తరోగా ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళకి 100% వాళ్ళ ప్లేస్మెంట్ కంప్లీటెడ్గా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం, సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం కూడా. సో అదేవిధంగా వీళ్ళు ఈ 4 yearsలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం. ఆ ఇంటర్న్షిప్స్లో వాళ్ళకి స్టైపెండ్ కూడా వస్తుంది స్టూడెంట్స్కి. సో డిపెండ్ అపాన్ ద ప్రాజెక్ట్ మేబీ 5,000 నుంచి 5 months ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళ స్కిల్ బట్టి ఇంటర్న్షిప్స్ అంతే. ఫస్ట్ బేసిక్స్ అనేది ఫస్ట్ తరోగా వాళ్ళకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపెండ్ అపాన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తారు దానికి రిలేటెడ్గా ఇంటర్న్షిప్స్ అనేది మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అలాగా ఈ 4 years కూడా ప్రెసెంట్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి తరోగా వీళ్ళు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్కి మా సైడ్ నుంచి కూడా మేము నంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని టైప్స్ ఆఫ్ టైప్ ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. బట్ డిపెండ్ అపాన్ కండిషన్, అంటే స్టూడెంట్ ఆ కోర్స్ ఎంత తరోగా ఉన్నాడు, ఎంత షార్ప్ ఉన్నాడు, తన స్కిల్స్ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ బేస్ చేసుకొని వాళ్ళకి అంటే వీళ్ళు ప్రీవియస్గా ఎన్ని ఇంటర్న్షిప్ చేశారని దాన్ని బట్టి కూడా వాళ్ళ జాబ్ ఆఫర్స్ అనేది వస్తాయి. సో ఇలాంటిది మేము అడిషనల్గా కూడా మేము ఫ్యూజన్ ట్రిక్స్ అని చెప్పేసి స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నైస్ సార్. ఎంప్లాయబిలిటీ కల్పించడమే కాకుండా స్టార్టప్స్కి కూడా మీరు పుష్ చేస్తున్నారు అనేసి చెప్పారు స్టూడెంట్స్. అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ దగ్గర ఒక మంచి స్టార్టప్ ఐడియా ఉంది, సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సో ఇక్కడ ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా సరే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఈ యూజీసీలో మనం ఇండియాలో ఏ యూనివర్సిటీ జెన్యూన్ అంటే ఈ సర్టిఫికేట్ ఇది వ్యాలిడా కాదా అనేది మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ని మనం ట్రస్ట్ చేయాలి. అందులోకి వెళ్ళి చూసినప్పుడు చాలా యూనివర్సిటీస్ 2F స్టేటస్ ఉంటుంది, 12B స్టేటస్ ఉంటుంది. సో 2F అనేది కామన్గా అందరికీ ఉంటుంది, బట్ 12B స్టేటస్ అనేది ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ ఇన్ మహారాష్ట్ర, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ సందీప్ యూనివర్సిటీ. సో ఈ 12B అనేది దేనికి అంటే ఎవరన్నా స్టూడెంట్స్
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తుంది స్టూడెంట్స్కి. ఏదన్నా మీరు ఇందాక అన్నట్టు స్టార్టప్ కంపెనీస్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఇనాగ్రేషన్స్ లాంటిది, లేదంటే వాళ్ళు ఏదైనా సమ్ న్యూ ప్రాజెక్ట్కి చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి వీళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. అలాగే యూనివర్సిటీస్ నుంచి కూడా మేము మినిమం 10 lakhs నుంచి 2 crore వరకు స్టూడెంట్స్కి మనం ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా వరకు మన స్టూడెంట్స్ ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ దాన్ని నామినేట్ అయ్యి వాటికి ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నైస్ నైస్. సో కాలేజ్ విషయానికి వస్తే మన యూనివర్సిటీకి రికగ్నైజేషన్స్ ఏమన్నా వచ్చాయా? సో ఎవరైనా సరే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే యూజీసీని ఇందాక కూడా చెప్పాను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ యూజీసీలో మనకి ఏంటంటే ఇండియాలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, ఎందుకంటే ఇండియాలో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది, అటానమస్ యూనివర్సిటీస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందులో చెక్ చేసుకోవాలి. సో వెదర్ దట్ యూనివర్సిటీ ఈజ్ లిస్టెడ్ ఇన్ దట్ లిస్ట్ ఆర్ నాట్. సో సెకండ్ థింగ్, చాలా మంది అడిగేదంటే సార్ మీ యూనివర్సిటీకి NAAC ఉందా, లేకపోతే NIF ర్యాంకింగ్ ఉందా, తర్వాత NBA NAAC ఇది అక్రిడిటేషన్ ఉందా. సో ఇవన్నీ మనకు సందీప్ ఆల్రెడీ NAAC A ఉంది, అలాగే NBA ఉంది, అలాగే NIRF ర్యాంకింగ్ ఉంది, అన్ని రికగ్నేషన్స్ మన యూనివర్సిటీస్కి ఉన్నాయి. సో మన యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు దీని గురించి వెదర్ ఉన్నాయా లేదా అనేది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ రిగార్డింగ్ NAACలో కానీ, లేకపోతే NBAలో కానీ, లేకపోతే NIRFలో కానీ ఆ యూనివర్సిటీస్లో ఆ వెబ్సైట్స్లో కూడా మన సందీప్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ లిస్టెడ్ అయ్యి ఉంది. ఎవ్రీ ఇయర్ కొత్త అక్రిడిటేషన్స్ కోసం యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్స్ అనేది యూనివర్సిటీలో జరుగుతూనే ఉంటాయి. అలాగే ఫార్మసీ ఉంది, అక్కడ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అలాగే లా ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇలాగ అన్నిటికి కావాల్సిన రికగ్నేషన్స్ అన్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. కొన్ని రికగ్నేషన్స్ ఏంటంటే కొన్ని లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ NAAC ఉంది, ఓన్లీ 5 years గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ 5 years కూడా వీళ్ళు ప్రిపరేషన్ అనేది థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. కోర్సెస్ విషయానికి వస్తే యూజీ పీజీ ఉన్నాయి అనుకుంటున్నాం మనం ప్రెసెంట్. సో యూజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ పీజీలో ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో యూజీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో మనకి బీటెక్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, అందులో మళ్ళీ స్పెషలైజేషన్ AML, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత BSc ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, అలాగే లా ఉంది, BBA + LLB ఉంది, BA + LLB ఉంది, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే BSc మైక్రోబయాలజీ ఉంది, కాస్మెటాలజీ ఉంది, సో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. సో ఇలాగ అప్రాక్సిమేట్లీ 20 to 35 కోర్సెస్ యూజీ కోర్సెస్ ఉన్నాయి. లేని కోర్స్ లేదు అని సింపుల్ గా చెప్పేయండి సార్. లైక్ అన్ని కోర్సెస్ ఉన్నాయి మన మెడికల్ యూనివర్సిటీలో. ఒకటి, డెంటల్ ఒకటి లేదు, అది కూడా విత్ ఇన్ 2 years లో we are starting. అయిపోతుంది. Yes, నైస్ start. నైస్. సో సందీప్ యూనివర్సిటీలోని సాఫ్రాన్ క్యాంటీన్లో ఉన్నాము. సాఫ్రాన్ డైనింగ్ హాల్ అనేది ఓన్లీ మన తెలుగు పీపుల్ మాత్రమే తినే డైనింగ్ హాల్. ఇక్కడ ఆల్మోస్ట్ 50+ వర్కర్స్ ఉన్నారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్ని కుక్ చేయడానికి. సో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మెన్యూలో ఏముంటుంది అనేది తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుండి వచ్చారు? తాడేపల్లిగూడెం, మన ఆంధ్ర స్టేట్ నుండి. ఓకే. సో ఏం వండుతారు పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్లో? ఇడ్లీ, వడ, బోండా, ప్లస్ మన తెలుగు వంటకాలన్నీ, తెలుగు దోశ, పూరి, రోజు ఒక ఐటమ్ ఉంటుంది. ఒకటే ఉంటుంది? 2 items ఉంటాయి. 2 items ఉంటాయి. వడ ప్లస్ పొంగల్ ఉంటుంది, ఒకసారి ఉప్మా ప్లస్ పెసరట్టు, అట్లా ఏమన్నా ఏవో ఒక 2 items ఉంటాయి ఎవ్రీడే. ఓకే. మరి పిల్లల నుండి ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా ఎప్పుడైనా? మన తెలుగు ఫుడ్ మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం, అందరూ బాగుందన్నారు. అందరూ బాగుందని అంటుంటారు ఎప్పుడు. ఓకే. వీక్లీ వస్తే 2 days నాన్ వెజ్ ఉంటుంది. వీక్లీ 2 days నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. ఎంతమంది ఉన్నారు మొత్తం వర్కర్స్? మా చెఫ్ మేము మొత్తం వర్కర్స్ 25 ఉన్నారు. 25 members ఓన్లీ. మీ చెఫ్స్ వరకు 25 members, రిమైనింగ్ అందరూ వర్కర్స్, సపోర్టర్స్ ఇలా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఎక్కడి నుండి వచ్చారు? ఆంధ్ర, వెస్ట్ గోదావరి జిల్లా. ఎక్కడ? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. మీది తాడేపల్లిగూడెం. ఓకే. ఆంధ్ర సైడ్ నుండి వచ్చారు. ఓకే. ఇక్కడ ఫుడ్ మరి లంచ్ లో ఏం పెడతారు, డిన్నర్ లో ఏం పెడతారు పిల్లలకి? డిన్నర్లో ఆయన చెప్పినట్టండి, లంచ్ అయితే ప్రతిరోజు అన్ని రకాల కూరగాయలతోటి పెడతాం. పప్పు తప్పనిసరి, సాంబార్ ఉంటుంది, రసం, తర్వాత బంగాళదుంప, వంకాయ,
బెండకాయ అంతా ఆంధ్ర ఐటమ్సేనండి ఇక్కడ. ఓకే. అందుకు ఎవరు కూడా మమ్మల్ని, మేము లేడీస్ హాస్టల్లో ఉంటాం, వాళ్ళు కూడా మాకు ఫుడ్ చాలా బాగుంటుందమ్మా అని చెప్తున్నారు. ఓకే. బాగా రిసీవ్ చేసుకుంటారా మరి మిమ్మల్ని? ఏమండి? అంటే బాగా బాగా చూసుకుంటారా కలిసి? బాగా మేమంతా ఒక తల్లి పిల్లల్లా ఉంటాం ఇక్కడ. ఓకే. ఓకే. ఎప్పుడన్నా ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా మరి పిల్లల నుండి? కంప్లైంట్స్ ఏమి ఉండవండి. ఉండవు. మేము హాస్టల్లో ఉంటే హాస్టల్లో చదువుకునే పిల్లలు కూడా మమ్మల్ని తల్లిలా భావించుకుని మాకు ఫుడ్ బాగుంటుందమ్మా అనే చెప్తున్నారు. బాగుంటుందని చెప్తుంటారు. ఓకే. సో మరి మీరేం తింటుంటారు? ఇక్కడ ఈ ఫుడ్ తింటుంటారా? ఇక్కడే తింటామండి. ఇక్కడ తింటాం. మాకేమో హాస్టల్కి వస్తే నైట్ భోజనం అక్కడ చేస్తాం. అండ్ మన ఏపీ అంటే మరి వెజ్ ఐటమ్స్కి ఫేమస్ కాబట్టి తెలంగాణ నుండి కూడా ఒక చెఫ్ ఉన్నారు. సో మంచి దమ్ బిర్యానీ, మసాలా బిర్యానీ, తెలంగాణ స్పైసెస్ కావాలంటే ఏం చూసుకుంటారు? మీ పేరండి? బాబురావు గారు. తెలంగాణ నుండి వచ్చారు. దమ్ బిర్యానీ అన్ని చేస్తుంటారా? బగారా రైస్, దమ్ బిర్యానీ. ఓకే. పిల్లలు లైక్ చేస్తారా మీ ఫుడ్ ని? ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్స్ చెప్తుంటారా? పెడతాను, చాలా బాగుందంటారు దమ్ బిర్యానీ, బాగుంటుంది. ఎవ్రీ ఆదివారం దమ్ బిర్యానీ. క్వాంటిటీ ఇంతే అలా ఏమన్నా ఉంటుందా? లేదండి, అన్లిమిటెడ్ క్వాంటిటీ. సో ఎంత తింటే అంత బిర్యానీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, సో చూసారు కదా, ఆల్మోస్ట్ 50+ అయితే ఉన్నారు. సో ఒక 25 మెంబర్స్ వరకు కంప్లీట్ చెఫ్స్ ఉన్నారు. అది కూడా తెలుగు స్టేట్, ఏపీ నుండి జంగారెడ్డిగూడెము, తాడేపల్లిగూడెము, ఇలా మన ఏపీ మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి తీసుకొచ్చారు చెఫ్స్ అందరినీ కూడా. సో మన స్పైసెస్కి తగ్గట్టుగానే వాళ్ళ చేతులతో వండుతుంటారు. సో మెన్యూలో కూడా బ్రేక్ఫాస్ట్ ఒక రోజు పెట్టిన ఐటెం మళ్ళీ రిపీట్ అవ్వకుండా రోజు 2 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. అండ్ లంచ్లో కూడా హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూస్తారు. వీక్లీ 2 times నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో మన స్టాండర్డ్స్ ఆఫ్ ఈటింగ్ ఎలా అయితే ఉంటుందో మన తెలుగు స్టేట్స్లో, సో సేమ్ మీరు సందీప్ యూనివర్సిటీ నాసిక్ వచ్చినా సరే ఏమాత్రం మీరు హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండడానికి అదే స్పైస్ లెవెల్స్ అండ్ అదే టేస్ట్ అయితే ఇక్కడ మన వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో టుడే వీఆర్ ఎట్ సందీప్ యూనివర్సిటీ అండ్ వీ హ్యావ్ OST అండ్ అకాడమిక్ ఫెసిలిటేటర్ ఆఫ్ సందీప్ యూనివర్సిటీ, Pramod Karavli garu with us. Let's talk to him. Hi sir. Hi, hello, how are you? I'm good sir, how are you? Fine, absolutely fine. Thank you. So most of the students and parents concern is that placements. So what is the placement percentage in Sandeep University? See, generally after 12th, okay, students got out for the education, higher education, based on what like to be the placement, no doubt about it, because the 90% student going to opt for the placement, rest 10% student going for the entrepreneurship programs, and rest having their own businesses and all. Generally here in Sandeep University, the placement track, if you see the last 7 years, 8 years, 10 years track record, we have got 90% placement. Out of this 90% placement, most of the students are placed in very good industry, renowned industry globally. Okay. So how is the curriculum designed for the students? See, here, since from the inception of the university, here we introduced the outcome-based education. The outcome-based education caters the need of the industries, because generally there is a curriculum gap, what industry demand and what we are teaching in the university. So to fill up this gap, we introduce the curriculum as per the industry needs only. Apart from this, we introduced the value-added program, certification program, which are globally accepted. So as far as the placement in Sandeep is concerned, we don't have any problem like placements and all. Here, I would urge one thing, particularly for if you consider the industries, most of the industry are the dream industries, blue chip industries, particularly the category C industry, which generally not give the acceptance for category C industry. Generally, if you see on the website also, name of the industries all are what the blue chips company and above super dream companies. Yes. So regarding placement, how many companies are tied up with Sandeep University? We are tied up with more than 1,000+ industries. Okay. See, Yeah. Okay. But of course, see, there are students like who are weaker, who are worst, who are more bright, who are this one. So based on there also, okay, we are catered these industries also. Yes. Yeah. So when comes to the faculty, what prior experience they had? Yeah. Since the university, the students are from pan-India, even international students are there. So we get the faculties from all of pan-India. Okay, we have got the faculties from Andhra and Telangana also. Yes, and most of the faculties are the PhDs from the renowned institute like IITs, NITs and other institutions.